యెషయా గ్రంథము 41వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుకుందాము. చూడండి, ఇక్కడ దేవాది దేవుడు సెలవిస్తున్నటువంటి మాట యాకోబుతో అంటున్నాడు, పురుగు వంటి యాకోబు. యాకోబు ఎలాంటి వాడు అనగా, యాకోబు మానవుడే కదా. మానవుడైనటువంటి ప్రతి ఒక్క మనిషి కూడా పురుగుతో సమానం. అందుకని అంటున్నాడు పురుగు వంటి యాకోబు అని చెప్తా ఉంటున్నాడు. కనుక పురుగు వంటి యాకోబు నీవు భయపడవు అని దేవాది దేవుడే సెలవిస్తా ఉంటున్నాడు. పురుగు దేవుని దృష్టిలో ఏ పాటిది? ఆయనను మనము ఊహిస్తే కనుక మనం అనేక సార్లు చెప్పుకున్నాము, ఆయన యొక్క సృష్టిలో మానవుడు చాలా చిన్నవాడు, పురుగు వంటి వాడు. ఆ పురుగు వంటి మానవుని జ్ఞాపకము చేసుకోవడానికి ఆ మహోన్నతమైనటువంటి సర్వ సృష్టిని, అంటే మానవునికి మించినటువంటి ఈ లోకంలో చాలా ఉన్నాయి. చూడండి, ఇప్పుడు వరదలు వస్తేనే వర్షానికి చాలా మంది ఇబ్బంది పడుతున్నాం కదా. ఆ వాటర్తో మనం సరిపోతామా? మనం పోరాడగలమా? లేక ఒక అగ్ని ప్రమాదం జరిగితే మనం పోరాడగలమా? ఇంకేమైనా విపత్తులు జరిగితే మనం పోరాడగలమా? కానీ వాటన్నిటికైనా కూడా మానవునికి జ్ఞానం ఇచ్చాడు. ఎలా అంట? దేవదూతల కన్నా మానవుని కొంచెం తక్కువ వాడిగా చేశాడంట. అంతేకాదు సర్వ సృష్టిని ఏలటానికి మానవునికి అధికారం ఇచ్చాడు. సమస్త జీవరాశులకు పేరు పెట్టడానికి మానవునికి అధికారం ఇచ్చాడు. అయితే మానవుడు ఎలాంటి వాడు అంటున్నాడు ఇక్కడ? పురుగు వంటి వాడంట. పురుగు వంటి మానవుడు అని చెప్పి మాట్లాడుతుంది. యాకోబు పత్రికలో 4వ అధ్యాయము 14వ వచనం. రేపేమి సంభవించునో మీకు తెలియదు, మీ జీవం ఏపాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి పట్టుకారే. చూడండి, రేపేమి సంభవించునో మీకు అంతలో కనబడి అంతలో మాయమైపోయేటువంటి నీటి ఆవిరి వంటి మానవుడు. చూడండి, మానవుని యొక్క జీవితము అల్పమైనది కదా. అప్పుడే నీటి ఆవిరి అలా వస్తూ ఉంటుంది, మరి కొద్దిసేపటికి ఆవిరిని మనం చూడాలి. మీ జీవము ఏపాటిది? మానవుని దేవుడు ఉన్నతంగా చేశాడు, అయినా కూడా అంటున్నాడు మీ జీవము ఏపాటిది. దీని కొరకు మానవులైనటువంటి మనందరం ఒక్కొక్కసారి అంటాం కదా, చాలా మంది పిల్లలు నేను టైగర్ని అంటారు, లేక నేను హీరోని అంటారు. ఇక మనకి నచ్చిన పేర్లు పెట్టుకుంటా ఉంటారు. దేని కొరకు అంటే మన యొక్క జీవితం ఏంటో మనకి తెలియక మనము నేను టైగర్ని, నేను హీరోని, లేక నేనే పెద్ద లీడర్ని, ఈ ఏరియాకి అంతటికి నా మాటే వింటారు అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ మానవుని అంటున్నాడు పురుగుతో సమానం. పురుగు వంటి మానవుడు దేవుని దృష్టికి పవిత్రుడు కాలేడని యాకోబు పత్రికలో ఉంటుంది. చూడండి, ఆ మాట కూడా చూద్దాము. యెషయా గ్రంథము 64వ వచనం. చాలండి. చూడండి, మనమందరము కూడా ఇశ్రాయేలు చెప్తున్నారు ఈ మాట. వారు మానవులే కదా, మనమందరము కూడా అపవిత్రుల వంటి వారమైతే, ఆకువలే వాడిపోయిన వారము, ఎలాంటి విలువ లేని వారము, తుచ్చమైన వారము. ఎలాంటి విలువ లేనటువంటి మానవుల కొరకు దేవాది దేవుడు ఏం చేశాడంట? ఆయన స్వహస్తాలతో నిర్మించుకున్నటువంటి ఒకే ఒక కారణము చేత ఆయన మన కొరకు తన సొంత కుమారుని, తన ఏకైక కుమారుని ఈ లోకానికి ఇచ్చి మనలను విమోచించడానికి. ఏ విధము చేతను మానవునికి విమోచన లేదు, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క రక్తము ద్వారా తప్ప. కనుక ఆ విమోచన కార్యము జరిగించడానికి
చేయడానికి తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని ఈ లోకానికి ఇచ్చినటువంటి దేవాది దేవుడై ఉంటా ఉన్నాడు కనుక ఆ దేవుడిని మనము ఎంతగా ఆరాధించినా కూడా ఆ రుణము మనము తీర్చలేము. మనము అనుకుంటా ఉంటాం కదా, నాకు విలువ లేదు అని అనుకుంటాము, నేను ఎంతటి దానను అని అనుకుంటా. వాక్యానుసారంగా మనం చూసుకుంటే నిజమే, ఇప్పుడు చదువుకున్నటువంటి వాక్య ప్రకారంగా మనం ఎంతటి వారం, మనము పురుగు వంటి వారమే. అంతలో కనబడి అంతలో మాయమైపోయి కీర్తనకారుడు అంటాడు, చాద నుండి జారిపడు నీటి బిందువుల లాంటి వారం అంటాడు. ఇలాంటి మానవులైనటువంటి మనము ఈ దినాన దేవునిని ఆరాధించడానికి ఆయన గొప్ప భాగ్యం ఇచ్చాడు. అయితే మనం అంటాము, నాకు విలువ లేని వారుగా చూస్తూ ఉన్నారు. నా కుటుంబంలోనో సమాజంలోనో సంఘంలోనో నేను వర్క్ చేసే దగ్గర ఎక్కడైనా కూడా నాకు విలువ లేదు అని అంటాము. అయితే ఈ దినాన యేసుక్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి నీవు నేను కూడా ఎంత విలువైన వారమో తెలుసా? ఆయన ప్రతి ఒక్క వ్యక్తి కొరకు ఒక్కొక్క రక్తపు బొట్టు కాచినటువంటి విలువ మనది. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అంత విలువైన వారుగా మనల్ని చేసుకుని ఆయన దృష్టిలో మనల్ని ఉన్నతమైన వారుగా ఉంచారంట. పురుగు వంటి యాకోబు, పురుగు వంటి మానవుడు, పురుగు వంటి నీవు నేను కూడా ఈ దినాన ఉన్నతమైనటువంటి స్థితిలో ఎలాంటి విలువనిచ్చాడు? ఆయన పరిశుద్ధమును నిర్దోషమును నిష్కళంకమునైనటువంటి పవిత్రమైన రక్తము బొట్టు విలువ నీకు నాకు తెలిస్తే కనుక నీవు నేను ఆయన దృష్టిలో చాలా విలువైన వారము, ఉన్నతమైన వారము. కనుక మనము ఈ దినాన మీరు విలువ పెట్టి కొనబడిన వారు, మీరు మీ సొత్తు కాదని దేవుడు చెప్తూ ఉంటున్నాడు. కనుక మనము విలువ పెట్టి కొనబడినటువంటి బిడ్డలముగా, విలువైనటువంటి దేవుని యొక్క రక్తంలో కడగబడినటువంటి వారముగా మనము యుగ యుగాలు కూడా ఆయనకు కృతజ్ఞత కలిగి విలువైన దేవుని ఆరాధించడానికి విలువ తక్కువ వారమే, ఏ యోగ్యత లేని వారమే, ఏ భాగ్యము లేని వారమే, అల్పమైన జీవులమే, స్వల్పమైన జీవులమే, అంతలో కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారమే, పురుగు వంటి వారమే, చేద కింద జారిపడేటువంటి నీటి బిందువుల వంటి వారమే. చూడండి, మరొక విషయాన్ని గమనించుకుంటే, ఇప్పుడే ఒక వ్యక్తి అలా వెళ్ళాడు, ఇంతవరకు బాగానే ఉన్నాడండి, మధ్యాహ్నం వచ్చే వరకు ఆ ఇంటి ముందు ఫ్లెక్స్ పెట్టేస్తా ఉంటాడు కదండి. ఉదయాన్నే వెళ్ళిన వ్యక్తి మధ్యాహ్నం వరకు ఒక ఫ్లెక్స్ కనపడతా ఉంటుంది మనకి. మానవుని యొక్క జీవితం ఎలాంటిది? ఇలాంటి జీవితం. అయినా కూడా తుచ్చమైన ఒక్క క్షణం మాత్రము మన ఆయువు, ఇలాంటి మానవుని కూడా ఆయన ప్రేమిస్తూ ఉంటున్నాడు. కనుక ఆ ప్రేమను పొందుకున్నటువంటి ఈ దినాన మనము దేవుని సన్నిధిలో ప్రేమించబడిన వారముగా, ఆ ప్రేమను అందుకునే వారముగా, అవును అయోగ్యులను అయినా ఈ ఆరాధన మనము చేయాలి. దేవా, నేను అయోగ్యురాలను, అయోగ్యుడను, ఎందుకు పనికిరాని దానను, పురుగు వంటి వాడను, నీచమైన దానను, అయినా కూడా నీవు అమితమైనటువంటి ప్రేమను, అమూల్యమైన ప్రేమను, ఆ పరిశుద్ధ ప్రేమను నా ఎడల కనపరిచి నీ పరిశుద్ధ ఆలయంలో ప్రవేశించేటువంటి భాగ్యము నాకు ఇచ్చిన విధానము చేత నిన్ను స్తుతిస్తూ ఆరాధిస్తూ కొనియాడుతున్నానని చెప్పి దేవుని మనం అనునిత్యము ఆరాధించే వారంగా ఉన్న ఈ దినం ఒక్కటే కాదు, ప్రతి దినము కూడా మనం దేవుని ఆరాధించాలి. కానీ మనం నియమించుకున్నటువంటి ఒక దినము ప్రత్యేకంగా వచ్చి దేవుని ఆరాధిస్తుంటాం. కానీ ప్రతి దినము కృతజ్ఞత కలిగిన వారంగా ఉండాలని దేవుని వాక్యం చెప్తాం. అందుకే కృతజ్ఞత లేని వారిలారా అని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు కొన్ని సందర్భాలు ఇశ్రాయేలును బట్టి. కనుక మనం అలా ఉండకూడదు, కానీ కృతజ్ఞత కలిగి దేవుని ఆరాధించే వారిగా ఉండాలి. కనుక ఈ మాటలు మన వినికిడిలో దేవుడు దీవించి, మన అయోగ్యత ఏంటి, దేవుని యొక్క గొప్పతనం ఏంటి, ఇదే మన ఆరాధన. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుని దేవుని సన్నిధిలో ఆరాధించే వారిగా ఉందాము. కనుక నాకు ఇచ్చిన సమయం ముగిసింది. మీ అందరికీ ప్రత్యేక వందనాలు.